మంచిది ప్రియులరా, ఈ 7వ రోజు సాయంత్రం ఈ విధంగా కూడి ప్రార్థించుటకును, ఆరాధించుటకును, వాక్యం వినుటకును దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. సంగమా, అర్థం చేసుకోండి, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపనం ఉంది. అదేంటంటే, కందుకూరు ఆంటీ గారు ఫోన్ చేశారు. వాళ్ళకి ఎంతో నమ్మకస్తులుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి జ్వరము చేత కొద్దిగా సీరియస్ కండిషన్లో ఉన్నారంట. సుమారు 34 సంవత్సరాలుగా ఆ కుటుంబము వీరికి పని చేస్తున్నారు. ఆయన పేరు సత్యనారాయణ. సో సంఘములో చెప్పి ప్రార్థన చేయమని ఫోన్ ద్వారా అడిగారు కనుక సత్యనారాయణ అనే పేరు కలిగిన ఆ వ్యక్తిని దేవుడు ముట్టునట్లుగా, స్వస్థపరచునట్లుగా ఒకసారి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అలాగనే ఈ రాత్రి వినబోతున్న వాక్య భాగమును దేవుడు ఆశీర్వదించినట్లుగా 2 చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి మనమందరము కృతజ్ఞత పూర్వకంగా దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కాలం మనం చదువుకోబోయే వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6 13వ వాక్యం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6 13వ వాక్యము. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చెయ్యును. వాటిని అనగా భోజన పదార్థములను, కడుపును దేవుడు ఏం చేస్తాడంట? నాశనము చెయ్యును. దేహము జారత్వ నిమిత్తము కాదు, అనగా మన శరీరము. దేహము జారత్వ నిమిత్తము కాదు, జారత్వము ఇది ఒక రకమైన వ్యభిచారం అనే పాపం. పరస్త్రీతో అక్రమ సంబంధము కలిగి ఉండటం జారత్వం అంటారు. పౌలు ఇక్కడ సంఘ విశ్వాసులకు నేర్పుతున్నాడు. దేహము గురించి చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఈ దేహము జారత్వ నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తము. దేవుడు మనకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే వ్యభిచారం చేయటానికి, లేకపోతే అక్రమ సంబంధము కలిగి ఉండటానికి కాదు. అర్థమైందా? ఈ దేహం అంట పాపములు చేయటానికి కాదు, అపవిత్రమైన కార్యాలు చేయటానికి కాదు.
దేవుడు మనకిచ్చింది. బైబిల్ అంటుంది ఈ దేహము ప్రభు నిమిత్తం, ప్రభు తన కోసము మనకు దేహం ఇచ్చాడంట. అర్థం చేసుకోండి, ఆయన నిమిత్తము దేవుడు మనకు దేహం ఇచ్చాడు. కానీ ఈ దేహముతో మనకిష్టం వచ్చినట్లు బ్రతకటానికి మాత్రము కాదు. దేవుడు దేహం ఇచ్చాడని నాకిష్టం వచ్చినట్లు త్రాగటానికి కాదు, నాకిష్టం వచ్చిన అలవాట్లు కలిగి ఉండటానికి కాదు, వ్యభిచారము చేయటానికి కాదు, అక్రమ సంబంధం కలిగి ఉండటానికి కాదు, లేకపోతే పాపములు చేయటానికి కాదు. కేవలము ఈ దేహం దేవుడు ఎందుకు మనకు ఇచ్చాడంటే ఆయన నిమిత్తం, ఆయన కొరకు దేవుడు మనకిచ్చాడు. అర్థం చేసుకోండి, మీకు దేవుడు ఎందుకు దేహం ఇచ్చాడంటే ఆయన కోసం, ఆయన నిమిత్తం అంట మనకు దేహమును దేవుడిచ్చాడు. ఈ దేహము ప్రభు తన నిమిత్తము నాకు ఇచ్చాడు. అప్పుడు అర్థం చేసుకోండి, ఈ దేహము పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు దేహము నిమిత్తము, చూడండి, దేహము ప్రభు నిమిత్తము, ప్రభు దేహము నిమిత్తము. చెప్పండి, దేహము ప్రభు నిమిత్తము, ప్రభువు దేహము నిమిత్తము. ఈ దేహము తన కోసం మనకిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ దేహము నాది. నాది అంటే నేను శరీరము కాదు, నేను ఒక ఆత్మను. నా ఆత్మకు దేవుడు ఈ దేహాన్ని ఒక వస్త్రముగా తొడిగించాడు. నేను ఎప్పుడు రక్షించబడ్డానో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నాలోనికి వచ్చి నా ఆత్మతో ఏకమై నాలోనే నివసిస్తాడంట. రక్షణ పొందక ముందు నా ఆత్మ ఒక్కటే నివసిస్తుంది. రక్షించబడిన తర్వాత ప్రభు యొక్క ఆత్మ, నా ఆత్మ రెండు ఒక ఆత్మగా మారుతుంది. ఇప్పుడు చూడు, ఈ దేహము నా ఆత్మకు మాత్రమే కాదు, నాలోనికి వచ్చిన పరిశుద్ధాత్మకు కూడా నా దేహము ఉపయోగపడాలి. రక్షణ పొందక ముందు నా దేహాన్ని నాకిష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాను. నాకు నచ్చిన అలవాట్లు, నాకు వెళ్ళిన మార్గములో నాకిష్టం వచ్చినట్లుగా ఈ దేహాన్ని వాడుకుంటున్నాను తెలియక. రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మ నాలోనికి వచ్చాడు గనుక, నా ఆత్మ దేవుని ఆత్మ ఒక ఆత్మగా మారాడు గనుక, ఇక నుండి నా శరీరాన్ని నాకిష్టం వచ్చినట్లుగా కాదు, ఇక నుండి నా శరీరాన్ని నాలోనికి వచ్చిన ప్రభుకి ఇష్టమైనట్లుగా మనం ఏం చెయ్యాలంట? ఉపయోగించుకోవాలి. ప్రభుకి ఇష్టమైనది కాదు వ్యభిచారం, ప్రభుకి ఇష్టమైనది కాదు జారత్వం, ప్రభుకి ఇష్టమైనది కాదు త్రాగుడు అలవాట్లు, ప్రభుకి ఇష్టమైనది కాదు సిగరెట్లు, గుట్కాలు, కైనీలు, ప్రభుకి ఇష్టమైనది కాదు చెడు అలవాట్లు. ప్రభు మనలో రాకముందు మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాం, కానీ ఇప్పుడు ప్రభు మనలోనికి వచ్చాడు, ప్రభు మనలో వచ్చి నివసిస్తున్నాడు. గుర్తించండి, మీరు నిజంగానే యేసు ప్రభును నమ్మిన ఆయన బిడ్డలైతే మీలో ప్రభు నివసిస్తున్నాడు. ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు, ఆయన ఆత్మ మీలో ఉన్నాడు. మీరు నమ్మాలి, మీరు గుర్తించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువే ఆత్మ గనుక ఆయన మనలోనికి వచ్చి మనలో నివసిస్తున్నాడు. మన ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఏకాత్మగా మారుతుంది. మీకు నేను వాక్యం చూపిస్తాను, చూడండి. అదే అధ్యాయములో 17వ వాక్యం. అటువలే ప్రభుతో కలిసి కొనువారు ఆయనతో ఏమై ఉన్నారంట? ఏకాత్మయ్యి ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏంటి తెలిసిన? ప్రభులోనికి రాకముందు, రక్షణ పొందకముందు నన్ను చూడండి, మన ఆత్మ ఒకే ఆత్మగా ఈ శరీరములు నివసిస్తూ ఉన్నది. మనం ఎప్పుడు రక్షించబడ్డామో, మనం ఎప్పుడు ప్రభులోనికి వచ్చామో, ప్రభు యొక్క ఆత్మ మన ఆత్మలోనికి వచ్చాడు. మన ఆత్మ ప్రభు ఆత్మ రెండు ఈ దేహములో కలుసుకొని ఏకాత్మగా మారాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహము నాకు మాత్రమే కాదు, ఈ దేహము నాలోనికి వచ్చిన
ప్రభువుకు కూడా దేహముగా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు నచ్చినట్లుగా నేను బ్రతకటం ఇక కుదరదు. ఎందుకంటే నాలో ఒక వ్యక్తి వచ్చాడు, నాలో పరిశుద్ధుడు వచ్చాడు, నాలో జీవము గలవాడు వచ్చాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ దేహాన్ని ఆయనకు సమర్పించాలి. చాలామందికి బాప్టిషన్ తీసుకున్న తర్వాత అలవాట్లు ఉంటాయి. ఎందుకంటే తెలియక, వారి దేహము యొక్క విలువ తెలియక, వారు రక్షించబడిన తర్వాత వారు ఏమై ఉన్నారో తెలియక, రక్షించబడిన తర్వాత వారిలోనికి వచ్చిన దేవుని ఆత్మ ఎవరో ఏంటో తెలియక, ఎందుకు తెలియలేదు, తెలుపుతున్న సమయానికి వాళ్ళందరూ రాకపోవటం. నేను తెలుపుతున్నాను, మీ దేహము దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇంతకుముందు ఆ దేహాన్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు వినియోగించారు, మీకు నచ్చినట్లుగా ఆ దేహాన్ని వినియోగించారు తెలియక. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, ఇప్పుడు మీలోనికి ప్రభు ఆత్మ ప్రవేశించాడు. ప్రభు ఆత్మ, మీ ఆత్మ కలిసి కొన్నారు గనుక రెండు ఆత్మలు ఏకాత్మగా మారిపోయింది. అంటే మీరు ప్రభువులోను, ప్రభు మీలోను కలిశారు, ఏకమయ్యారు. ఇప్పుడు నీ శరీరం నీకు మాత్రమే కాదు సొంతం. ఈ శరీరం మనలోనికి వచ్చిన ప్రభువు కూడా సొంతం అవుతుంది. కాబట్టి నేనేం చేయాలంటే, నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించటం మానివేసి, నాలో నివసిస్తున్న ప్రభువుకి ఇష్టం వచ్చినట్లుగా జీవించటానికి ఈ దేహాన్ని నేను ప్రభువునకు ఏం చేయాలంట? సమర్పణ చేయాలి. ఎప్పుడు నేను సమర్పిస్తానో అప్పుడు చూడండి, చెడు అలవాట్ల వైపు నేను వెళ్ళను. ఎందుకంటే నాకు అర్థమైంది, ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఉదాహరణగా చెప్తున్నాను, ఒక అమ్మాయికి వివాహం అయింది. వివాహమైన కొన్ని నెలలకు గర్భము నిలబడ్డది. ఆమెకు అర్థమైంది, నాకు వివాహమైంది, ఇప్పుడు నేను గర్భము ధరించాను, నా లోపల ఒక పసిబిడ్డ ఎదుగుతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. వివాహానికి ముందు ఏది పడితే అది నేను తినేవాడిని, ఏది పడితే నాకు ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. కానీ ఇప్పుడు వివాహమై గర్భముతో ఉన్న నా లోపల ఒక జీవి ఉంది. ఏది పడితే నేను తింటే నా కడుపులో ఉన్న జీవికి ప్రభావం, కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం. ఈ తల్లి అంట గ్రహించి అర్థం చేసుకొని కొన్నిటిని వద్దంటదంట. ఎందుకంటే ఇప్పుడు తనలో ఒక జీవి పెరుగుతుంది. ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్న బాప్టిషానికి గొప్ప అర్థం ఉంది. నువ్వు తెలిసి తెలియక తీసుకోలేదు. నువ్వు నీళ్ళల్లో మునిగి లేచావు, ప్రభు కోసము సాక్షిగా నిలబడతానని నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు. నీ లోపల ప్రభు ఉన్నాడు, నీ లోపల దేవుని ఆత్మ వచ్చి నివసిస్తున్నాడు. నీ దేహము నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా కాకుండా, నీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు ఇష్టం వచ్చినట్లుగా నీ దేహాన్ని ఆ దేవునికి సమర్పిస్తే ఆయన ఏం చేస్తాడంట తెలుసునా? నీ దేహము ద్వారా తన నామాన్ని ఈ లోకములో కనపరుచుకుంటాడు. నీ దేహము ప్రభువుకు అవసరం. ప్రభు నీకు దేహం ఇచ్చాడు. ఎందుకు తెలుసునా? ఆయన ఈ లోకములో నీలోనికి వచ్చి నీ దేహము ద్వారా ఈ ప్రపంచానికి తన్ను తాను బయలుపరుచుకోవటానికి. ఆ మాట అర్థమైందా మీకు? ప్రభు మీకు దేహం ఇచ్చాడు. ఎందుకు? మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించటానికి కాదు. మీకు ప్రభు దేహము ఇవ్వటానికి ముఖ్య కారణం ఏంటంటే, నీలోనికి ఆయన వచ్చి నీ దేహము ద్వారా తన్ను తాను ఈ ప్రపంచ మానవాళికి బయలుపరుచుకోవటానికే మనందరికీ దేవుడు దేహం ఇచ్చాడు. కేవలం నా ఒక స్వార్థము కొరకు కాదు దేవుడు దేహం ఇచ్చింది. ప్రభు నాలోనికి వచ్చి ఈ దేహము ద్వారా ఈ సృష్టికి తన్ను తాను కనపరుచుకోవటానికి ప్రభు మనకు దేహం ఇచ్చాడు. కాబట్టి గ్రహించండి, అర్థం చేసుకోండి. నీ దేహము ప్రభువుకు అవసరం. నీ దేహము ప్రభు నిమిత్తము నీకు ఇవ్వబడినది.
14వ వాక్యం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇక్కడ చూడు 15. మీ దేహములు, చదవండి అందరు కలిసి, మీ దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నదంట? అవయవములై ఉన్నది. మీరు ఎరుగరా? మీ దేహములు, నన్ను చూడండి, మన దేహం అంట క్రీస్తునకు అవయవములు. అవయవం అంటే ఏంటి తెలిసిన? మన శరీరములో ఉన్న ఒక్కొక్క పార్టు తెలుగులో అవయవం. చెవు ఒక అవయవం, ముక్కు ఒక అవయవం, ఏలు ఒక అవయవం, చెయ్యి ఒక అవయవం. ఒక్కొక్క మెంబర్, ఒక్కొక్క పార్ట్ని తెలుగులో అవయవము అంటారు. మన దేహములు అంటే మన అందరి దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నదంట? అవయవములు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున సింహాసనములో ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఉండి మనందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, ప్రభు శరీరముతో లేపబడి శరీరముతోనే ఆరోహణుడై శరీరముతోనే ప్రభు సన్నిధిలో కూర్చున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమిలో క్రీస్తుకు శరీరము లేదు. ఎందుకంటే ఆయన శరీరముతో లేపబడ్డాడు, శరీరముతో కొనిపోబడ్డాడు పరలోకానికి. ఈ భూమిలో క్రీస్తు శరీరము లేదు. కానీ బైబిల్ ఏమంటుందో తెలిసిన? మన దేహములు ఆయన శరీరమునకు అవయవాలంట. దాని అర్థం ఏంటంటే మన దేహములే క్రీస్తునకు ఒక శరీరముగా పిలువబడుతుంది. దీని అర్థం ఏంటంటే నీ దేహము క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవం. నీ దేహము క్రీస్తునకు ఒక అవయవం. మన అందరి దేహములు క్రీస్తునకు అవయవాలు. ఎప్పుడైనా నీ శరీరాన్ని చూసుకున్నప్పుడు గుర్తు చేసుకో, ఇది నీ శరీరము. కానీ బైబిల్ చెప్తుంది ఇది నీ శరీరము కంటే క్రీస్తు శరీరములో ఒక అవయవమై ఉన్నది. మనమందరము కలిసినప్పుడు క్రీస్తు శరీరము ఏర్పడుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఒక అవయవం, నువ్వు ఒక అవయవం, నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవము. అన్ని అవయవాలు ఒక చోట కూడినప్పుడు అక్కడ ఒక శరీరం ఏమవుతుందంట? ఏర్పడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, క్రీస్తు శరీరము ఏర్పడాలి అంటే విశ్వాసులందరూ ఒక చోట ఏమవ్వాలి? కూడుకోవాలి. అందుకనే కూడి ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్క విశ్వాసి రాకపోవటం వలన క్రీస్తులో ఒక అవయవము దూరంగా ఉంది. అర్థమవుతుందా? నువ్వు రాకపోవటం వలన ఆ రోజు ఒక అవయవమైన నువ్వు ఏమవుతున్నావు? దూరం అవుతున్నావు. అక్కడ పరిపూర్ణమైన శరీరము ఏర్పడటము లేదు. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే అప్పుడు నువ్వు రావటము రాకపోవటము నీకు అర్థమవుతుంది. నువ్వు ఒక అవయవము, నువ్వు రావాలి, నువ్వు కూడుకోవాలి. ఒక్క అవయవము యాబ్సెంట్ అయితే అక్కడ క్రీస్తు శరీరము పరిపూర్ణంగా ఏర్పడదు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30. చదువుదామా? తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దానిని ఏం చేయును? పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నామంట? చెప్పండి గట్టిగా, మనం ఏమై ఉన్నామంట? మనమంటే ఏకవచనమా బహువచనమా? విశ్వాసులైన మనము. చూసారా? విశ్వాసులైన మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం. మనమందరము, మన దేహములు ఆయన శరీరములో ఏమై ఉన్నదంట? అవయవాలు. మీరు ఇక్కడ చూడండి, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
తన శరీరమును ద్వేషించువాడు లేడు, కానీ ప్రతి వాడును దానిని ఏం చేస్తాడంట? పోషించి సంరక్షించుకును. ఇప్పుడు చూడండి, నా శరీరాన్ని నేను పోషిస్తాను, ఒకటి. రెండు, నా శరీరాన్ని నేను సంరక్షించుకుంటాను. అదేవిధంగా క్రీస్తు కూడా తన శరీరాన్ని పోషిస్తాడు, క్రీస్తు కూడా తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. క్రీస్తు యొక్క శరీరమే మనము. చెప్పండి, మనం ఎవరంటే చెప్పండి, మనం ఎవరంటే చెప్పండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, నీ శరీరములో ఒక అవయవము దెబ్బతింటే నువ్వు ఊరుకుంటావా? నీ శరీరానికి ఒక బాధ కలిగితే నువ్వు ఊరుకుంటావా? ఎందుకంటే అది నీ శరీరం. నీ శరీరాన్ని నువ్వు బాగు చేసుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు సంరక్షించుకుంటావు. అదేవిధంగా క్రీస్తు కూడా తన శరీరాన్ని పోషించుకుంటాడు, తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. ఆయన శరీరమే మనము. మనలను పోషిస్తాడు, మనలను సంరక్షిస్తాడు. మన దేహము ఆయన శరీరములో ఒక్కొక్క అవయవము. అర్థం చేసుకో, నీ దేహము ఏంటో అనేది. నీ దేహము యేసయ్య శరీరములో ఒక అవయవం. కొంతమంది, ఒక విశ్వాసి చెవు, ఒక విశ్వాసి ముక్కు, ఒక విశ్వాసి కన్ను, ఒక విశ్వాసి చెయ్యి, ఒక విశ్వాసి ఏలు, ఒక విశ్వాసి గోరు. ఇట్లా మన శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క విశ్వాసి యొక్క దేహం అంట ఆయన శరీరములో ఒక అవయవము. కాబట్టి నీ దేహానికి ఏ కీడు రాకుండా ఆయనే పోషిస్తాడు, ఆయనే సంరక్షిస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, విశ్వాసులైన వారు ఎందరో ఉన్నారు. అంటే వారి దేహం ఇక్కడ లేకుండా వారి ఇళ్లలో ఉండటం వలన ఇక్కడ యేసయ్య శరీరము పరిపూర్ణంగా ఏర్పడటము లేదు. ఏం జరుగుతుందంటే, యేసయ్య శరీరం ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ దేవుడు తన్ను తాను ఆ శరీరము ద్వారా ఏం చేసుకుంటాడంట? బయలుపరుచుకుంటాడంట. ఇక్కడ దేవుడు బయలుపరుచుకోవాలంటే విశ్వాసులు ఇక్కడ కూడుకోవాలి, విశ్వాసులు ఇక్కడికి రావాలి, విశ్వాసులు ఇక్కడ చేరాలి. ఎందుకంటే వారు ఇక్కడ రావటం వలన వారి దేహము ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది. నా మాట అర్థమైందా? మెయిన్ ఏంటంటే నా దేహం ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఈ దేహము యేసయ్య శరీరములో ఒక అవయవం. నీ దేహము, నీ దేహం, మీ అందరి దేహము ఆయన శరీరములో ఒక అవయవం. మీరందరూ కూడుకున్నారు, కానీ కొన్ని దేహము లేకపోవటం వలన ఆ శరీరములో లోటు కనబడుతుంది. కాబట్టి దేవుడు తన్ను తాను ఏం చేసుకోలేడు, మన మధ్యలో బయలుపరుచుకోలేడు. ఇది మర్మము, నేను చెప్తున్నాను. ఎప్పుడు దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడో మనలను స్వస్థపరుస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఈ లోకములో మనం సుఖశాంతి కలిగి జీవించినట్లుగా పరిపూర్ణంగా మనల్ని బాగు చేస్తాడు. అందుకే ఆదివారము ప్రతిరోజు, ఆది సంఘం అంట ప్రతిరోజు దేవాలయములో కూడుకునేవారు. మీరు బైబిల్ చదివి చూడండి, ప్రతిరోజు కూడుకోవటం వలన వారు నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా భోజనం చేసేవాళ్ళంట. వారు ప్రతిరోజు కూడుకోవటం వలన దేవుడు తన్ను తాను వారి మధ్యలో బయలుపరుచుకున్నాడంట. అందువలన ఎడతెగక అద్భుతాలు, ఎడతెగక సూచక క్రియలు, ఎడతెగక స్వస్థతలు జరిగేది. ఆ సూచక క్రియలు, అద్భుతాలను బట్టి యెరూషలేములో ఉన్న వారందరికీ సంఘం అంటే భయం కలిగింది. ఎందుకంటే ప్రతిరోజు విశ్వాసులు కూడుకోవటం వలన దేవుడు తన్ను తాను ప్రతిరోజు బయలుపరుచుకున్నాడు. మీరు బైబిల్ చదివి చూడండి, ఇంటికెళ్ళి. వారికి ఆర్థికంగా కొదువు లేదు. ఎందుకంటే విశ్వాసులు దేవునిలో పూర్తిగా లీనమైపోయారు. వారికి ఉన్న ఆస్తి పాస్తులను అమ్మి వాటిని తీసుకొచ్చి సంఘములో ఉంచేవాళ్ళు. అందుచేత ఆర్థికంగా వారికి కొదువు లేదు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, ప్రతిరోజు మనం కూడుకోవటం వలన దేవుడు తన్ను తాను మన మధ్యలో ఉండి బయలుపరుచుకుంటాడు. స్తోత్రం చెబుదామా? ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీకు తెలుసు, అపోస్తులు 12 మంది. అందులో ఒకడు తప్పిపోయాడు, అతని పేరు యూదా.
మిగిలిన 11 మంది యేసయ్యను సిలువ వేసిన తర్వాత వీళ్ళందరూ యూదులకు భయపడి ఒక చోట ఒక గదిలో ఉండేవారు. ప్రభు 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచిన వెంటనే ప్రభు తన్ను తాను తన శిష్యులకు బయలుపరుచుకున్నాడు. వారు గదిలో ఉండగా ప్రభు వారి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. అప్పుడు తోమా వారి మధ్యలో లేడు. ప్రభువును కన్నులారా చూశారు. ఎందుకంటే ప్రభువును సిలువలో వేశారు, చంపారు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు తిరిగి లేచి మొట్టమొదటిగా ఆయన శిష్యులకు కనబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువును చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ సమయం తోమా లేడు. ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని వెళ్ళిపోయాడు. తోమా వచ్చిన తర్వాత శిష్యులు అంటున్నారు, ప్రభువును మేము చూసాం, మా కన్నులారా చూసామంటే తోమా నమ్మటం లేదు. తోమా ఏమన్నాడు తెలిసిన? నేను నమ్మను. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు? నేను నమ్మను. అందుకు తోమా అంటాడు, ఈసారి కనబడితే నేను ఆయన చేతి రంధ్రములో ఏలు పెట్టి త్రిప్పితే తప్ప, ఇక్కడ డొక్కలో ఆయనకు ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నా ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనంటాడు. వెంటనే ప్రభు అక్కడ ప్రత్యక్షమై నేరుగా తోమా ముందు నిలబడ్డాడు. తోమా, ఇదిగో నా చేతి రంధ్రం అన్నాడు. మీకు ఒక గుర్తు చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు చేతికి రంధ్రం ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ మేకు కొట్టారు. ఇక్కడ ఒక మేకు, ఇక్కడ ఒక మేకు, కాళ్ళకు, ఈ కాళ్ళకు ఒక మేకు, ఈ కాళ్ళకు ఒక మేకు, డొక్కలో పొడిచారు. ఆయన శరీరంలో 5 రంధ్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు మనం చనిపోతాం కదా, మన ప్రాణాత్మ నేరుగా ప్రభును చూస్తుంది. అక్కడ ఎంతోమంది భక్తులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. వారిలో ప్రభును నువ్వు ఎలా గుర్తుపెడతావు? ఈ రంధ్రాల ద్వారా. ఈ రంధ్రం అంట, ఇప్పుడు చూడండి, నేను ఇలా చూస్తే మీరు కనబడరు, కానీ ఒక రంధ్రం ఉంటే మీరు కనబడతారు. ఎందుకంటే అక్కడ ఆ రంధ్రం అలాగనే ఉంది. ఎందుకంటే మన గుర్తు కొరకు ఆయన పొందిన గాయముల వలన మనకేం కలుగుతున్నదంట? స్వస్థత. తోమా ఆ రంధ్రాన్ని చూసి పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు అంటున్నాడు, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అన్నాడు. అంటే అప్పుడు నమ్ముతున్నాడు. మొదటిసారి నమ్మలేకపోయాడు. ఇక్కడ చూడండి, 11 మంది కలిసి ఉన్నప్పుడు ప్రభు 2వసారి ప్రత్యక్షమయ్యాడు. కానీ మొదటిసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు తోమా లేడు. తోమా లేకపోవటం వలన ఆ ప్రత్యక్షతను చూసే అవకాశాన్ని తోమా పోగొట్టుకున్నాడు. అదేవిధంగా దేవుడంట తన వాక్యము ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటాడంట. తన వాక్యము ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడంట. ఎవరెవరు ఆ వాక్యం చెప్పేటప్పుడు ఉండరో వారు దేవుని ప్రత్యక్షతను ఏం చేస్తారంట? పోగొట్టుకుంటారు. దేవుని వాక్యము ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు, తన వాక్యము ద్వారా కనపరుచుకుంటాడు. అందుకనే ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆయన బిడ్డలైన మనము ఖచ్చితంగా కూడుకోవాలి వినటానికి. ఎందుకంటే నువ్వు ఒక్క ఆదివారం మిస్ అయినా, ఒక్క రోజు వాక్యం మిస్ అయినా ఆయన ప్రత్యక్షతను నువ్వు పోగొట్టుకుంటావు. ఆయన ప్రత్యక్షత నీకు కనబడకపోతే నీకు ఆయన మీద నమ్మకము, నీకు ఆయన మీద విశ్వాసం కలగదు. 10 మంది నమ్మారు ప్రభు తిరిగి లేచాడని, తోమా నమ్మట్లేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. 2వసారి ఆ ప్రత్యక్షతను చూశాడు, అప్పుడు నమ్ముతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఓ నా ప్రభువా, ఓ నా దేవా. ఈరోజు ఎంతోమంది ప్రార్థన కూడికలకు రాకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా దూరం అవుతున్న వాళ్ళందరూ నష్టపోయేది ఏంటి తెలిసిన? ప్రత్యక్షతను పోగొట్టుకుంటారు. దేవుని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకుంటారు. అందుచేత వారికి దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసము ఉండదు. వారు కంప్లీట్గా దేవునికి దూరం అవుతారు. ఎందుకంటే ప్రభు మీద విశ్వాసము వారికి లేకపోవటం. అందుకే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీ దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం.
నువ్వు కూడుకుంటే, గుంపుగా కూడుకుంటే ప్రభు మన మధ్యలో ప్రత్యక్షమవుతాడు. కొన్నిసార్లు స్వస్థతలు కలుగుద్ది. నేను నిజం చెప్తున్నాను, కొన్నిసార్లు నేను స్వస్థతను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు పొందిన రోజులున్నాయి, ఇక్కడ నిలబడినప్పుడు నేను పొందిన రోజులున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆరాధనకు ముందు బలహీనుడిగా కనబడతాను, ఆరాధనకు ముందు ఏదో అనారోగ్యంగా కనబడతాను. ఆరాధనలో ఎంటర్ అయిన తర్వాత బలహీనత, అనారోగ్యము నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ప్రభు సన్నిధిలో బలహీనత దూరం అవుతుంది. స్తోత్రం చెప్దామా? చాలామంది ప్రభు సన్నిధికి రాకుండా బలహీనత అనే కారణముతో ఇళ్లల్లో మూలుగుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, సమస్య పెరుగుతుంది, రోగము పెరుగుతుంది. స్వస్థత ప్రభు దగ్గరే కదా దొరికేది. స్వస్థత ప్రభులోనే మనకు దొరుకుతుంది. మీరు చూడు, ప్రతిరోజు కూడి ఉండండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం వినండి. ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మారుతుంది, మీలో నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, లోపల హాయిగా అనిపిస్తుంది. వాక్యం వినే కొలది దేవుని ప్రత్యక్షతను మీరు చూస్తూ ఉంటారు. దేవుని ప్రత్యక్షతను మీరు చూసే కొలది మీలో విశ్వాసం, మీలో నమ్మకం పెరుగుతుంది. ఈ విశ్వాసము, నమ్మకము ద్వారా నీకొస్తున్న సమస్యలను, నీకొస్తున్న రోగములను, నీకొస్తున్న కష్టాలను, నీకొస్తున్న బాధలను నువ్వు సులువుగా ఎదుర్కొంటావు. అర్థం చేసుకో. నా శరీరం అంట క్రీస్తు శరీరములో ఏమై ఉన్నది? ఒక అవయవం. నా బాడీ మొత్తము ఆయన శరీరములో ఒక అవయవముగా అమర్చబడి ఉంది. కాబట్టి ఈ దేహాన్ని ఆయన పోషిస్తాడు, ఈ దేహాన్ని ఆయన సంరక్షిస్తాడు. ఈ దేహానికి ఏదైనా హాని కలిగినా, ఈ దేహానికి ఏదైనా రోగం వచ్చినా, ఈ దేహానికి ఏదైనా బలహీనత వచ్చినా ప్రభువే ఈ దేహాన్ని స్వస్థపరుస్తాడు. గుర్తుంచుకోండి, ప్రభువే స్వస్థపరుస్తాడు. మీకు ఒక విషయం చెప్పానా? మనం తీసుకుంటున్న యాంటీబయాటిక్ కానీ, మనం తీసుకున్న ట్యాబ్లెట్లు కానీ మన రోగాన్ని స్వస్థపరచదట. కానీ మన శరీరంలో ఇన్స్పెక్షన్ అంటారు కదా, ఇన్ఫెక్షన్ ఏదో అంటారు, అది పెరగకుండా ఉండటానికి ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తుంది. కంప్లీట్గా హీలింగ్ రాదు, కంప్లీట్గా స్వస్థత రాదు. లోపల వైరస్ పెరగకుండా, లోపల ఉన్న సమస్య పెరగకుండా కంట్రోల్ చేయటానికి ఈ మెడిసిన్ పనిచేస్తుందంట. కానీ మన దేహాన్ని స్వస్థపరిచే శక్తి దేవుడే ఇస్తాడు. మన దేహానికి స్వస్థత దేవుడే ఇస్తాడు. మీరు చూడండి, కుక్కలు కానీ జంతువులను కనిపెట్టి చూడండి, కాలు ఇరిగిందనుకోండి, 3 నెలల్లో ఇరిగిన కాలు తనంతట తాను కట్టుకుంటుంది. అది హాస్పిటల్కి పోదు, ఏ డాక్టర్కు చూపించదు, ఏ మందులు వాడదు. కాళ్ళు తనంతట తాను కట్టుకుంటుంది. ఎలా? స్వస్థపరిచే శక్తి దేహములోనే ఉంది. నీ రోగానికి మందు నీలోనే ఉంది, మెడిసిన్గా పనిచేస్తుంది. నువ్వు అది గుర్తించాలి, నువ్వు అర్థం చేసుకోవాలా. నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. వాక్యం వింటూ 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 నీ మనసును నూతనపరుచుకోవాలి, నీ ఆత్మను నూతనపరుచుకోవాలి. ప్రతి వాక్యం నీ కడుపులో దాచుకోవాలి. ఈరోజు ఏమి విన్నారని బయట వాళ్ళు అడిగితే మీరు చెప్పాలి, నా దేహము ప్రభు నిమిత్తం అంట. ప్రభు నా దేహము ఆయన కొరకు నాకు ఇచ్చాడు. నా దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం. ఈ దేహాన్ని ప్రభువే పోషిస్తాడు, ఈ దేహాన్ని ప్రభువే సంరక్షిస్తాడు. ఈ దేహములో ప్రభువే నివసిస్తున్నాడు. ఎందుకు? ఈ దేహము ద్వారా తన శక్తిని, తన ప్రేమను ఈ ప్రపంచ మానవాళికి బయలుపరుచుకోవటానికి ప్రభుకు నీ దేహం అవసరం. అందుకే నేను చెప్తున్నా, ఈ దేహాన్ని చెడు అలవాట్ల వలన పాడు చేసుకోవద్దు. చెడు అలవాట్ల వలన పాడు చేసుకోవద్దు. నీ దేహం చాలా విలువైనది. బైబిల్ అంటుంది సజీవ యాగముగా. ఏంటంటే చెప్పండి, సజీవ యాగముగా మీ దేహములను ప్రభువునకు ఏం చేయాలంట? సమర్పించు. ఎందుకు? ఈ దేహముతో ఆయనకేం పని? చాలా మంది అంటారు, దేవునికి గుండె మాత్రమే కావాలా, దేవునికి హృదయం మాత్రమే కావాలా, దేవునికి ఆత్మ మాత్రమే కావాలా. బైబిల్ అలా చెప్పలా. కంప్లీట్ నీ దేహం ఆయనకు అవసరం అంట. ఆయన ఏం చేస్తాడు ఈ దేహముతో?
ఆయన ఈ దేహములో నివసిస్తూ దేవుడంటే తెలియని ఈ మానవాళికి ఈ దేహము ద్వారా తన్ను తాను ఏం చేసుకుంటాడు? బయలుపరుచుకుంటాడు. నీ ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి కనపరుచుకుంటాడు తన ప్రేమను, తన శక్తిని, తన ప్రభావమును నీ శరీరము ద్వారా కనపరుచుకుంటాడు. అందుకనే ఏ విశ్వాసి తన దేహాన్ని సజీవ యాగముగా ప్రభువుకు సమర్పిస్తారో ఆ విశ్వాసి దేహము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి అర్థం చేసుకోండి, మీ దేహము చాలా విలువైనది. మీ దేహము కేవలము భోజన పదార్థముల కొరకు కాదు, శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు మాత్రమే కాదు. ప్రభు నీకు దేహమునిచ్చింది జారత్వము చేయటానికి కాదు, వ్యభిచారం చేయటానికి కాదు, త్రాగటానికి కాదు, చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపమునకు నీ శరీరాన్ని అప్పగించటానికి కాదు సుమా. నీ శరీరం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ శరీరం పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. ఆయన నీలోనికి వచ్చి నివసించటానికి నీ శరీరం ఆయనకు అవసరము. నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడు ఆయనకు అప్పగిస్తావో నీ శరీరములో ఉన్న అవయవాలను ఆయన వాడుకుంటాడు. నీ నోటిని వాడుకుంటాడు. నువ్వు మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపడిపోతారు, ఎందుకంటే నీ నోటిని ఆయన బోరగా వాడుకుంటారు. నువ్వు పాటలు పాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపడిపోతారు, ఎందుకంటే నీ నోటిని ఆయన బోరగా వాడుకుంటాడు. నీ అవయవాలను వాడుకుంటాడు తన పరిచర్య కొరకు, ఆరాధన కొరకు, తన పని కొరకు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ప్రభువుకు అవసరం. వాటిని పాడు చేసుకోవద్దు, వాటిని పాడు చేసుకోవద్దు. నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో. ఆయన నీలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు, నీ శరీరమును వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పవిత్రముగా నీ శరీరాన్ని ప్రభువుకు సమర్పించినట్లయితే నీలో నువ్వు మార్పును చూస్తావు. పేతురు చదువులేనివాడు, చేపలు పట్టేవాడు, కానీ పేతురు ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి. పేతురు నడుస్తుంటే ఆయన నీడ రోగుల మీద పడగానే స్వస్థతలు, ఆయన వస్త్రమును రోగులు ముట్టగానే స్వస్థతలు. ఏముంది పేతురు శరీరములో? ఒకప్పుడు ఆ శరీరం చేపలు పట్టడానికి ఉపయోగపడ్డది కదా, సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి. మీకు తెలుసు కదా, చేపలు పట్టేవారి దగ్గర వారి శరీరం అంట చేపల కంపు కొట్టుద్ది, నీసు కంపు వస్తుంది. అటువంటి శరీరమైన పేతురు శరీరాన్ని ముట్టటానికంట ప్రజలు లైన్ కట్టేవాళ్ళంట. పేతురు ఎప్పుడు వస్తాడో గుంపులు గుంపులుగా ఎదురు చూసేవాళ్ళంట. ఆయన నీడ ప్రజల మీద పడగానే రోగులు పోయేదంట, బాగుపడేవాళ్ళంట. ఆ శరీరానికి ఆ విలువ ఎందుకు వచ్చింది? ఆ శరీరానికి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే పేతురు అర్థం చేసుకున్నాడు. ఆయన శరీరాన్ని పూర్తిగా ప్రభు ఆత్మకి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. నేను చెప్తున్నాను, ఒకవేళ డాక్టర్ మీకు ఏదైనా రోగాలు ఉండి ఉండొచ్చు, మీ శరీరంలో కిడ్నీలు పాడైంది, లివర్ పాడైంది, నువ్వు బ్రతకలేవనవచ్చు. నేను చెప్తున్నా, నీ దేహాన్ని ప్రభువుకు సమర్పించి చూడు. ప్రభువే నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభువే నిన్ను బాగు చేస్తాడు. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ చిన్న చిన్న వాటికి ఉపయోగపడతాయి, కానీ పెద్ద పెద్ద ప్రాణాపాయాన్ని తీసుకొచ్చే రోగాలకి మందులు ఉండదు. అలాంటప్పుడు ప్రభువే మనల్ని స్వస్థపరుస్తాడు. మీ దేహాన్ని ఆయనకు సమర్పించి చూడు, కంప్లీట్గా ఆయన స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, తన మహిమను మీ శరీరములో నుండి ఈ ప్రపంచానికి కనపరుచుకుంటాడు. మీ దేహాన్ని మీరు సమర్పించుకుంటే మీలో మార్పును మీరు చూడగలరు. నేను ముగిస్తున్నాను. వినిన మాటలను బట్టి మీ దేహమును ప్రభువుకు సమర్పించండి. ప్రతిరోజు ఆలోచన చేయి, నా దేహము క్రీస్తు శరీరములో ఒక అవయవం. మనము క్రీస్తు శరీరములో ఒక అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. మనము ఒకరము కాదు, మనమందరము కలిసి ఒక శరీరం అంట. చెప్పండి, మనందరం కలిసి ఒక శరీరం. ఒక్క శరీరములో ఒక అవయవము యాబ్సెంట్ అయినా, ఒక అవయవము రాకపోయినా ఆ శరీరములో లోటు కనబడుతుంది.
అందుకే పాస్టర్గా ప్రతి విశ్వాసిని బలవంతంగా రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి విశ్వాసి రావాలని కోరుకుంటాడు. కారణం ఏంటంటే ఒక్కొక్క విశ్వాసి యొక్క దేహము క్రీస్తు శరీరంలో ఒక అవయవం. ఒక్క అవయవం మిస్ అయితే, ఒక్క అవయవము రాకపోవటం వలన అక్కడ ప్రభు శరీరము పరిపూర్ణంగా ఏర్పడదు. ప్రభు తన్ను తాను బయలుపరుచుకోలేడు. ఆయన ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏమవ్వాలంటే చెప్పండి. కూడి అంటే దాని అర్థం ఏంటి? కలిసి ఉండటం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ప్రభు. ప్రభు ఉన్న చోటనే మనకు ఆశీర్వాదములు, స్వస్థతలు, ఆరోగ్యం అన్నీ కలుగుద్దంట. ప్రభు ఎల్లప్పుడూ మన మధ్యలో ఉండాలంటే మనం ప్రతిరోజు కూడుకోవటం అలవాటు చేసుకోవాలి. కూడి ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ సమస్యల నుంచి మీకు విడుదల, రోగము నుంచి విడుదల, బాధలు కష్టాల నుండి విడుదల మనకు కలుగుద్ది. లేచి నిలబడదాం. హల్లెలూయా. వినిన ఈ క్రొద్ది మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన దేహము సజీవ యాగముగా ఆయనకు సమర్పింపవలేనని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మన దేహము ద్వారా ఆయన ఈ లోకములో పని చేయాలనుకుంటున్నాడు. నీ దేహాన్ని నువ్వు అప్పగించకుండా నీ ఇష్టానుసారంగా వినియోగానికి నువ్వు వినియోగించుకుంటే ప్రభు నీలో ఉండి ఏ పని చెయ్యలేడు. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, ఈ దేహాన్ని నీ ఇష్ట ప్రకారంగా వాడుకో, నీ మహిమార్థమై వాడుకో. ఈ దేహము ద్వారా నువ్వు ఈ ప్రపంచంలో ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని నా దేహము ద్వారా చేయి, నా చేతుల ద్వారా చేయి, నా అవయవాల ద్వారా చేయి ప్రభువా అని స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఒకసారి స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. మీ దేహము, చెప్పండి, మీ దేహము క్రీస్తు శరీరములో ఏమై ఉన్నదంట. కాబట్టి మీ దేహానికి ఏదైనా బాధ కలిగినా, రోగం వచ్చినా ఈ మాటను తలంచుకొని ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీ దేహము ఆయన శరీరములో ఒక అవయవం అంటే నీ దేహము ఆయన దేహములో ఒక అవయవముగా ఏమైపోయిందంట? కలిసిపోయింది. కాబట్టి యేసు తన దేహాన్ని సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఆయన దేహములో నీ దేహం మరుగై ఉంది కాబట్టి నిన్ను కూడా సంరక్షిస్తాడు, పోషిస్తాడు. వీలైతే నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నేర్పిన ఈ మాటను నేను ముగిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి కూడా నీ బిడ్డలు వచ్చారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ వర్షంలో కూడా నీ సన్నిధికి వచ్చి వాక్యం వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ 7 రోజుల ప్రార్థన కూటములలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. వారి వారి పడకల చుట్టూ, గృహము చుట్టూ నీ కాపుదల దయచేయండి. మరలా రేపు రాత్రి నీ సన్నిధికి వచ్చేంతవరకు నీ కాపుదల దయచేయండి. ప్రభు, ఈ వాతావరణము, ఈ వర్షమును నీ చేతికి అప్పగిస్తున్నాను. స్వాధీనపరచండి. ఇదిగో దీని వలన ప్రజలకు కానీ పంటలకు కానీ ఏ నష్టము కలగకుండానట్లుగా మీరే కాపాడండి. మంచి వాతావరణం దయచేయండి. జరుగుతున్న ఈ 100 రోజులు ప్రార్థన కూటములను మీరే అధ్యక్షుడిగా, కాపరిగా ఉండి ముందుకు నడిపించి ఈ 100 రోజుల్లో
మాలో ఒక మార్పును మీరు చూచుటకు ఆ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది.